శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో ఏర్పడబోయేటటువంటి మొట్టమొదటి చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడనుంది, ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా, ఇంకా గ్రహణ పట్టు విడుపు సమయాలు, గ్రహణ నియమాలు పాటించాలా వద్దా, గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నియమాలు పాటించాలి, ఇంకా గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవాలా లేదా అనే పూర్తి సమాచారాన్ని వీడియోలో అయితే మీకు అందజేస్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఖగోళ శాస్త్ర ప్రకారం మనకి ప్రతి సంవత్సరము కూడా 4 గ్రహణాలు అయితే ఏర్పడతాయి. 2 చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు అయితే ఏర్పడతాయి. అదే విధంగా ఈ 2025 సంవత్సరంలో కూడా 4 గ్రహణాలు అయితే ఏర్పడనున్నాయి. 2 చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు అయితే ఏర్పడనున్నాయి. సూర్యగ్రహణాలు అమావాస్య తిథి ఉన్న రోజున, ఇంకా చంద్రగ్రహణాలు పౌర్ణమి తిథి ఉన్న రోజున అయితే ఏర్పడతాయి. అయితే ఈ 2025 సంవత్సరంలో మొట్టమొదటిగా మనకి చంద్రగ్రహణం అయితే ఏర్పడనుందండి. అసలు చంద్రగ్రహణం అంటే ఏమిటనేది ముందుగా అయితే తెలుసుకుందామండి. సూర్యుడికి చంద్రుడికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రుడిపై పడదు. అప్పుడు మనకి చంద్రుడు కొద్ది సమయం వరకు కనిపించడు. అంటే భూమిపై ఉన్న వారికి ఎవరికి కూడా చంద్రుడు ఈ సమయంలో కనిపించడు. ఇలా ఏర్పడడాన్ని చంద్రగ్రహణం అని అంటారు. అయితే మనకి ఈ మొట్టమొదటి చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడనుంది ఈ 2025 సంవత్సరంలో అని అంటే స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం పాల్గొన మాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి రోజున అయితే ఏర్పడనుంది. అంటే 2025 మార్చి 14 శుక్రవారం రోజున మొట్టమొదటి చంద్రగ్రహణం అయితే ఏర్పడనుందండి. ఈ చంద్రగ్రహణం మనకి కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణంగా అయితే ఏర్పడనుంది. ఈ గ్రహణ పట్టు విడుపు సమయాలు వచ్చేసి 2025 మార్చి 14 శుక్రవారం ఉదయం 10 గంటల 40 నిమిషాల నుండి ప్రారంభమయ్యి మధ్యాహ్నం 2 గంటల 18 నిమిషాల వరకు ఉంటుందండి. ఇక్కడ మనకి గ్రహణ సమయాలు చూస్తేనే తెలుస్తుంది. ఉదయం వేళల్లో ఈ గ్రహణం మనకి ఏర్పడుతుంది కాబట్టి మనకి ఉదయం వేళల్లో చంద్రుడు కనిపించడు కాబట్టి భారతదేశంలోకి మనకి ఎక్కడా కూడా ఈ గ్రహణం అయితే కనిపించదు. కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం అయితే లేదు. మొత్తం గ్రహణ కాల వ్యవధి వచ్చేసి 3 గంటల 38 నిమిషాలు అయితే ఉంటుంది. ఇంకా గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణ నియమాలు జాగ్రత్తలు తీసుకోవాలా వద్దా అని అంటే మనకి భారతదేశంలో ఎక్కడా కూడా ఈ గ్రహణం కనిపించడం లేదు కాబట్టి గర్భిణీ స్త్రీలు గ్రహణ నియమాలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఇంకా ఈ గ్రహణం ముఖ్యంగా మనకి ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ మొదటి చంద్రగ్రహణం కనిపించే ప్రదేశాలు ఆస్ట్రేలియా, యూరప్, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్ మహాసముద్రం, తూర్పు ఆసియా మొదలగు ప్రాంతాల్లో ఈ గ్రహణం అయితే కనిపిస్తుంది. ఈ ప్రాంతాలలో ఎవరైనా మన భారతీయులు ఉంటే తప్పకుండా వారు గ్రహణ నియమాలు, ఇంకా గర్భిణీ స్త్రీలు ఉంటే గ్రహణ నియమాలు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇంకా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నియమాలు పాటించాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. అందుకని ఛానల్ ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ చంద్రగ్రహణం మనకి మార్చి 14 శుక్రవారం పౌర్ణమి తిథి రోజున అయితే ఏర్పడుతుందండి. ఈ పౌర్ణమి తిథి రోజున మనకి హోలీ పూర్ణిమ అయితే ఉంది. అయితే హోలీ పండుగని మనం నిర్వహించుకోవాలా వద్దా అని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. ఈ గ్రహణం మనకి భారతదేశంలో కనిపించడం లేదు కాబట్టి హోలీ పండుగను మనం నిర్వహించుకోవచ్చు. ఆల్రెడీ నేను మన ఛానల్లో ఈ 2025 సంవత్సరంలో ఏర్పడబోయేటటువంటి 4 గ్రహణాలు ఏ ఏ తేదీల్లో ఏ ఏ సమయాల్లో ఏర్పడుతున్నాయి, ఇంకా గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయాలన్నీ కూడా ఒక వీడియో అయితే చేసి ఛానల్లో పెట్టానండి. ఆ వీడియో చూడండి, మీకు ఎప్పటిప్పుడు ఏ ఏ గ్రహణాలు ఏర్పడుతున్నాయి అనేది ముందుగానే తెలుస్తుంది. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.